హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ద్వారకా తిరుమల వచ్చాం మా ఫ్యామిలీతో. ఇంకో 10 నిమిషాల్లో రీచ్ అవుతాం. ఈరోజు ఈ వీడియోలో ద్వారకా తిరుమల అన్నవరం 2 దేవస్థానాలు చూపిస్తాము. ఇప్పుడు మనం ద్వారకా తిరుమల వెళ్ళే మార్గం ఇది. ఉదయం 8 గంటలు అయింది. ఇది వచ్చేసరికి చాలా చేలు పొలాలు, ప్రకృతి చాలా అందంగా ఉంది. మంచు మంచు ఇది వచ్చేసరికి ద్వారకా తిరుమల ఆర్చ్. ఇందులో నుంచి మనం గుడికి వెళ్ళాలి. ఈ మార్గంలో నుంచి ఇది వచ్చేసరికి గరుడదేవుడు విగ్రహం చాలా బాగుంది. ఇప్పుడు మనం గుడికి రీచ్ అయ్యాం. ద్వారకా తిరుమల. ఇక్కడ మనం చెప్పులు స్టాండ్ ఉంది. ఇక్కడ మనం చెప్పులు వదిలేసి వెళ్ళాలి. అండ్ మళ్ళీ మనకి మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడే ఉంది. మనకి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడ మనం ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. ఇది వచ్చేసరికి గోకులం. ఇక్కడ ఆవులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం ఆవులకి ఏమైనా మేత వేయొచ్చు. మళ్ళీ గోపూజ కూడా చేయొచ్చు. ఇది వచ్చేసరికి గుడి ఎంట్రన్స్. ఇక్కడ విష్ణుమూర్తి అవతారాలు అంటే మత్స్య అవతారం, నరసింహ అవతారం, ఇలాంటి అవతారాల బొమ్మలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ విగ్రహాలు ఈ మధ్య కట్టారు, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసరికి తూర్పు గోపురం. ద్వారకా తిరుమల తూర్పు గోపురం. ఇటు నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనకి చెక్కింగ్ ఉంటుంది. ఫోన్స్ లోపలికి అలౌ చేయరు. మనం ఇక్కడ టోకెన్ తీసుకొని బయట ఇవ్వాలి. మా దర్శనం అయిపోయింది. ఇక్కడ చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి, విష్ణుమూర్తి విగ్రహాలు. ఈ ఆర్ట్ చాలా బాగుంది. మహాభారతం రెఫరెన్స్ విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ విగ్రహాల్లో మనం చూసుకోవచ్చు కృష్ణుడు అర్జునుడు బోధిస్తున్న ధర్మం. మేము ఇక్కడ ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ రాయుడు గారి మిలిటరీ ఆర్డర్కి వెళ్ళాము. ఇక్కడ మేము వెజ్ మిర్చి బిర్యానీ తిన్నాము. ఇది చాలా బాగుంది. పన్నీర్ టిక్కా బిర్యానీ తిన్నాము. ఇది యావరేజ్గా ఉంది. ఇక్కడ విగ్రహం ఉంది, అక్కడ ఫోటోలు దిగాము. ఇప్పుడే మనం అన్నవరం రీచ్ అయ్యాం. ఇది వచ్చేసరికి ఇక్కడ ఆర్చ్ కనపడుతుంది. ఇది మనం పైకి వెళ్ళే మార్గం. ఇక్కడ మనకి చిన్న చిన్న ఆర్చులు కూడా కనపడుతున్నాయి. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ పైకి వెళ్ళాలి. ఇక్కడ మనం 50 రూపీస్ టోకెన్ తీసుకోవాలి కార్కి. ఇక్కడ నుంచి మనం పైకి ఘాట్ రోడ్లో వెళ్తాము. ఇక్కడ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్. శ్రీ సత్యనారాయణ స్వామి వారి గోపురం ఇది. ఇక్కడ మనం ఫోటోలు దిగొచ్చు. ఇది వచ్చేసరికి సండే. ఇక్కడ మనం సమయం తెలుసుకోవచ్చు సూర్యుడి కిరణాల ద్వారా. మేము అన్నవరంలో అంజనీ గెస్ట్ హౌస్ అనే రూమ్ బుక్ చేసుకున్నాము ఏపీ టెంపుల్స్ అనే యాప్ ద్వారా. ఇది చాలా ఉపయోగం పడుతుంది మనకి ఇలాంటి రూమ్స్ దేవస్థానం దగ్గర బుక్ చేసుకోవడానికి ఆన్లైన్లో. ఇది ఒక విల్లా. ఇక్కడ మనం లోపలికి వెళ్తే లోపల ఇక్కడ మనకి సోఫాలు ఉన్నాయి. 2+1 సోఫా. ఇదంతా క్లీన్గా హైజీనిక్గా వెరీ రీజనబుల్ ప్రైస్లో మనకి ఇది దొరుకుతుంది. ఇక్కడ డైనింగ్ టేబుల్, రౌండ్ డైనింగ్ టేబుల్ కూడా ఉంది. మనం ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటే అక్కడ తినొచ్చు. ఇదంతా పీస్ఫుల్గా చాలా పెద్దగా ఉంది రూమ్ కూడా. క్లీనింగ్ అవి కూడా బాగా చేస్తున్నారు స్టాఫ్. మన బెడ్రూమ్లో డబుల్ కాట్ మంచం ఇచ్చారు. మంచం కూడా చాలా బాగుంది. మళ్ళీ మనకి కబోర్డ్లో మనకి ఏమైనా వస్తువులు పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఇప్పుడు మనం బాత్రూమ్స్ కూడా చాలా హైజీనిక్గా చాలా బాగున్నాయి. బాత్రూమ్స్ కూడా నీట్గా మనకి అంతా క్లీన్గా ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఉప్పాడ కాకినాడ బీచ్.
ఇక్కడ మనం చూస్తుంటే రాయిలకి అలలు వచ్చి తగలడం అది చాలా బాగుంది. చాలామంది ఇక్కడ పీపుల్స్ ఫోటోలు అవి దిగుతున్నారు. ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ ఇది. మేము అంతకుముందు 2-3 సార్లు వచ్చాము. ఇక్కడ రోడ్డు మరీ కిందకి ఒడ్డున రాయిలు అవి తక్కువ ఉండేవి. దానివల్ల అలల వల్ల కొన్ని విలేజ్లు అయ్యి నీటితో మునిగాయని తెలిసి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇక్కడ ఒడ్డుని పైకి లేపాయి. దానివల్ల అలలు పోటయి తగ్గి విలేజ్ అయ్యి సురక్షితంగా ఉన్నాయి. చూడండి గైస్, ఇక్కడ చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తుంటే వంతెన ఉంది. వంతెన కింద నుంచి అలలు భలే చాలా బాగున్నాయి. ఇక్కడ చాలామంది ఆగి మరీ ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ మేము ఇంటికి సేఫ్గా రీచ్ అయ్యాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.